చిత్తు బొత్తు ద్వారా లాస్ట్ టైం మ్యాచ్ అయితే విన్ అయినా మనము. మన ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. ఇప్పుడు కూడా చిత్తు బొత్తు ద్వారా ఒకసారి చూద్దామండి. చంద్రబాబు చిత్తు పడితే హైదరాబాద్, బొత్తు పడితే పంజాబ్. చిత్తు పడితే హైదరాబాద్, బొత్తు పడితే పంజాబ్. చిత్తు పడ్డది, మళ్ళీ హైదరాబాద్ గెలుస్తుంటుంది మ్యాచ్ కూడా. ఒకసారి నేనేమంటాను, ఏ మ్యాచ్ గెలుస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ వచ్చేసి 23rd కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇది చండీగఢ్లో మ్యాచ్ నడుస్తుంది. కన్ఫామ్గా పంజాబ్కి అనుకూలంగా మ్యాచ్ ఉంటుంది, పిచ్ ఉంటుంది. ఇది 100% వాళ్ళకు కొంచెం అనుకూలంగా ఉంటుంది మ్యాచ్. ఓకే, ఇక్కడ పిచ్లో కూడా వస్తే టాస్ విషయానికి వస్తే ఎవరు ఫీల్డింగ్ టాస్ గెలిచిన తర్వాత కన్ఫామ్గా ఫీల్డింగ్ కన్ఫామ్గా వెళ్తారు, అది షూరు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 61 మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు, 21 మ్యాచెస్ గెలిచినారు. తర్వాత బ్యాటింగ్ వచ్చేసి 34 మ్యాచెస్ గెలిచినారు. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ పిచ్లో 168 వరకు కొట్టచ్చు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 257, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 67 అది నడుస్తుంది. ఓకే, మ్యాక్సిమం అయితే ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు పంజాబ్ టీం విషయానికి వస్తే ఇక్కడ శ్రీకందర్ ఆనంద్, జానీ బెయిన్స్ట్రోమ్ ఇద్దరు మంచి ఫామ్లోనే ఉన్నారు. ఈ ఐపీఎల్ వచ్చేసి ఇద్దరు ఫామ్లోనే మంచిగా కనబడుతుంటారు. పంజాబ్కి మంచి స్కోర్ కూడా అందిస్తారు. దాని తర్వాత ప్రభు సిమ్రాన్, ఇతను కూడా మంచిగా ఆడుతున్నాడు. ఇతను కూడా ఫామ్ బెటర్ ఉంది. హర్షల్ పటేల్ బాగుంది. అండ్ శామ్ కరణ్, ఇతను కూడా మంచి కుదురుకున్నాడు అనుకో. 100% మంచి రిజల్ట్స్, ఇలా మంచి స్కోర్ చేయగలుగుతారు వీళ్ళు కన్ఫామ్గా అయితే. దాంతోపాటు జితేష్ శర్మ, ఇతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సిక్స్లో ఎంట్రీ అయిన బట్టే సెట్ కాకముందే మ్యాచ్ సిక్సెస్ పడుతుండు, మంచి స్కోర్స్ తీస్తుండు. దాని తర్వాత లాస్ట్ మ్యాచ్ విన్నర్ వచ్చేసి శశాంక్ సింగ్. ఇతను యాక్చువల్లీ పంజాబ్తో వేరే ప్లేయర్ అంటే కొనుక్కున్నారు, బట్ ఈ ప్లేయర్ తీసుకొని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిడు. మంచి రిజల్ట్స్ వచ్చింది. దాంతోపాటు మ్యాచ్ని కూడా గెలిపించింది. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. దాని తర్వాత బౌలర్స్ వీళ్ళు చెప్పుకోదగ్గట్ట బ్యాటర్స్ అనమాట. ఆల్రౌండర్ శంకర్ ఉన్నాడు కదా. దాంతోపాటు బౌలింగ్ విషయానికి వస్తే కగిసో రబడ్డ మంచి ప్లేయర్, మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. ఎక్కువ రన్స్ గెలిచాడు. దాని తర్వాత సికింద్ర రాజా తీసుకుంటారో లేదో తెలియదు, బట్ ఈ మ్యాచ్లో లివింగ్స్టన్ కన్ఫామ్గా వస్తుండొచ్చు. ఒకవేళ రాలేదంటే కన్ఫామ్ ఇతను తీసుకుంటారు. దాని తర్వాత రాహుల్ చార్ కన్ఫామ్గా స్పిన్నర్ తీసుకుంటారు కన్ఫామ్. బ్యాటింగ్ అనుకూలంగా పిచ్ కాబట్టి వీళ్ళ దగ్గర అయితే వీళ్ళ ప్లేయర్స్ వీళ్ళ దగ్గర కూడా సిక్స్ వికెట్స్ అవడం వరకు మ్యాచ్కి రన్స్ కొడతారు. బ్యాటింగ్ విషయానికి వస్తే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేస్తే ఓపెనర్ వచ్చేసి ట్రీవ్ సెట్ అండ్ అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నారు. అభిషేక్ శర్మ వచ్చేసి 200+ స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేస్తుండ్రు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఓపెనర్గా కన్ఫామ్గా ఇదే అని చెప్పి ఫిక్స్ అనిపిస్తుంది. చూద్దాం మ్యాచ్లో ఏం జరుగుతుందో. దాంతోపాటు ఫస్ట్ డౌన్ వచ్చేసి అక్కడ మంచిగా టైమింగ్ చూసి ఆడతాడు. ఇతను సిచ్యువేషన్ చూసి సెట్ అయిన తర్వాత 4 కానీ 6 కానీ సిచ్యువేషన్ తగ్గట్టు ఇతను ఆడతాడు. ఫస్ట్ డౌన్ వచ్చి సెకండ్ డౌన్. దాని తర్వాత షాబాజ్ అహ్మద్ ఓకే బెటర్, అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసి మన సన్ రైజర్స్ ఇతను కూడా ఆండ్రే క్లాసిన్, ఇతను కూడా 200+ స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేస్తున్నాడు. ఇతను కూడా మంచి ఈ ఐపీఎల్లో ఇతను సన్ రైజర్స్ కొంచెం ఎక్కువ ఫీచర్స్ కనిపిస్తున్నాయి, మంచిగా ఆడుతున్నాడు అని చెప్పి. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ టైం ఇద్దరు పక్కన పెట్టి నితీష్ కుమార్ రెడ్డి కన్ఫామ్ మంచిగా ఆడిండు. లాస్ట్ టైం 4 and 6 తోటి మ్యాచ్ గెలిపించింది కదా. ఈ మ్యాచ్ కూడా కన్ఫామ్ తీసుకుంటారంటని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే అతను మంచిగా ఆడుతుండు, ఛాన్సెస్ కూడా ఎంగేజ్ కాబట్టి కన్ఫామ్గా ఛాన్స్ ఇస్తుండొచ్చు. నెక్స్ట్ ఐపీఎల్ కూడా రిటైన్ చేసుకోవడానికి కూడా ఇతను కూడా మంచిగా ఛాన్సెస్ యూజ్ చేసుకుంటే వరల్డ్ కప్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆల్రౌండర్ ఇతను ఫాస్ట్ బౌలర్ అండ్ బ్యాటర్ కూడా మంచి అయిపోయిన. ఆడమ్ అక్రమ్, క్లాసిన్, అబ్దుల్ సమద్ ఇతను కూడా భారీ సిక్స్లు కొడతాడు. వచ్చిన స్టార్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి కూడా కొట్ట కెపాసిటీ తనకు ఉంది అబ్దుల్ సమద్కి. దాని తర్వాత ఇక్కడ వరకు అయితే ఓకే. దాని తర్వాత
మ్యాచ్ హైదరాబాద్ మ్యాచ్ గెలవాలన్నా ఓడాలన్నా కన్ఫర్మ్ భువనేశ్వర్ చేతి ఉంటుంది. తను మంచి బౌలింగ్ వేసినట్టు కన్ఫర్మ్ 100% మ్యాచ్ గెలుస్తుంది. లాస్ట్ టైం చూస్తున్నారు కదా, ఈజీ తక్కువ స్కోర్ ఇచ్చిండు, వికెట్స్ కూడా పడగొట్టిండు. కాబట్టి ఎకానమీ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఒకవేళ భువనేశ్వర్ కుమార్ మంచిగా వేసినందుకు 100% మ్యాచ్ విన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత జయదేవ్ ఉన్నాడు, ఇతను కూడా మంచిగా వేస్తున్నాడు, పర్వాలేదు. దాని తర్వాత మయాంక్ మార్కండే, ఇతను స్పిన్ ఇంకా కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత టీ నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తుంది కన్ఫర్మ్. ఇతను కూడా మంచి లాస్ట్ టైం కొంచెం పరుగులు ఇచ్చిండు, కానీ లాస్ట్ ఓవర్ కొంచెం కుదురుకున్నాడు. బట్ ఇతను కూడా మంచి బౌలరు. దాని తర్వాత పార్ట్ టైం బౌలర్ వచ్చేసి షాబాజ్ అహ్మద్. ఇతను కూడా మంచి ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ ఓవర్లో కూడా ఫస్ట్ వికెట్ తీస్తున్నాం. 2-3 మ్యాచెస్ అయినాయి. ఓకే, ప్లేయింగ్ ఇవైతే ప్లేయింగ్ 11 కన్ఫర్మ్ వీళ్ళు ఇంపార్టెంట్. మన మ్యాచ్కి వచ్చేసి ఎండ్రిక్ క్లాసిక్ పైన అందరూ కన్ను అతని పైన ఉంది. అతను కూడా మంచిగా ఆడాలి. లాస్ట్ టైం బ్యాటింగ్ దొరకలేదు, అంటే తక్కువ స్కోర్ ఉంది, దానికి ఓపెనర్సే కొట్టేశారు. కాబట్టి ఈ మ్యాచ్ కన్ఫర్మ్ మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం అతను బ్యాటింగ్. ఓవరాల్గా వచ్చేసి ఇంకా ఓకే, వీళ్ళు పాయింట్ పొజిషన్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ 5th పొజిషన్లో ఉంది. పాయింట్ టేబుల్లో చూసుకుంటే పంజాబ్ 6th పొజిషన్లో ఉంది. ఇద్దరు 4 మ్యాచెస్ ఆడినారు. ఇద్దరు 2 లాస్ 2 విన్స్ అయినారు. లాస్ట్ మ్యాచ్ వచ్చేసి ఇద్దరు పంజాబ్ విన్ అయింది, అటు పంజాబ్ విన్ అయింది, ఇటు హైదరాబాద్ విన్ అయింది. ఈ మ్యాచ్ కొంచెం టఫ్గానే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రౌండర్స్ దీంట్లో ఉన్నారు, సన్ రైజర్లు ఉన్నారు, పంజాబ్ ఉన్నారు. బౌలర్స్ వచ్చేసి పంజాబ్లో కొంచెం తక్కువ అనిపిస్తుంది, సన్ రైజర్స్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. బ్యాటింగ్ ఎవరైనా సరే ఆడవచ్చు. కాబట్టి కొంచెం బౌలింగ్ లైన్ బాగుంది. కాబట్టి కొంచెం సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా ప్రిడిక్షన్ అయితే కన్ఫర్మ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి వేస్తున్నాను. ఒకసారి మీరు ఏమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.